రక్త క్యాన్సర్ బాధితులకు ఆధునిక హెమటాలజీ విభాగం సరికొత్త ఆశలను కల్పిస్తోందని యశోద సికింద్రాబాద్ ఆసుపత్రి ప్రముఖ వైద్య నిపుణులు హెమటాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి పేర్కొన్నారు. కరీంనగర్ యశోద మెడికల్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో అత్యంత అధునాతనమైన టార్గెటెడ్ మెడిసిన్స్ మరియు ఇమ్యూనోథెరపీ వల్ల విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి పలు అంశాలు తెలిపారు. ల్యూకేమియా, లింఫోమా మరియు మల్టిపుల్ మైలోమా వంటి వ్యాధులకు ఇప్పుడు టార్గెటెడ్ థెరపీ అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇవి ఆరోగ్యకరమైన కణాలకు హాని చేయకుండా కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే నిర్మూలిస్తాయని స్పష్టం చేశారు. ఇందులో రోగి యొక్క స్వంత నిరోధక కణాలకే జన్యుపరంగా శిక్షణ ఇచ్చి క్యాన్సర్తో పోరాడేలా చేస్తామన్నారు. ఇది క్లిష్టమైన క్యాన్సర్ కణాలను సైతం సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ బ్లడ్ స్పెషలిస్టు, రక్తానికి సంబంధించిన జబ్బులు, క్యాన్సర్కి సంబంధించిన జబ్బులతో స్పెషలిస్టు. సో ఈనాడు మనం కలిసింది ఏంటంటే, మనకు ఇప్పుడు క్యాన్సర్లలోనూ రక్తానికి సంబంధించిన జబ్బుల్లోనూ చాలా కొత్త అడ్వాన్సెస్ వచ్చాయి. రెవల్యూషనరీ కొత్త మందులు వచ్చాయి. ఇప్పుడు కొత్త పద్ధతులు వచ్చాయి ట్రీట్ చేయడానికి. మునుపెన్నడు మనకు క్యూర్ లేదు, మనకు బాగుపడే యోగం లేదు, లేదా అమెరికాలో ఎక్కడో ఇంగ్లాండ్లో దొరుకుతుంది కానీ ఇక్కడ మనకి ఇండియాలో లభ్యం కాదు, అది కూడా మన కరీంనగర్ లాంటి చోట్లలో కాదు, అల్ల కాదు అనుకున్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మనకు డోర్ స్టెప్ మీదే ఉన్నాయి. హైదరాబాద్లో ఇప్పుడు అమెరికాకి హైదరాబాద్లో మనం ట్రీట్ చేసేదానికి తేడా లేదు. హైదరాబాద్కి వచ్చిందంటే కరీంనగర్కి వచ్చినట్టే. ఇలా చాలా విషయాలు కరీంనగర్లో కూడా అవైలబుల్ చేయొచ్చు. సో ఈ కొత్త రకాల మందులతోటి, కొత్త రకాల పద్ధతులతోటి ఈరోజు మునుపు మనం క్యూర్ చేయలేము అనుకున్న బ్లడ్ క్యాన్సర్లు కానీ, మామూలు క్యాన్సర్లు కానీ, ఇతర బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ కానీ ఇప్పుడు మనకు క్యూర్ అనేది అందుబాటులో ఉన్నది. కొంతమంది ఇప్పటికీ కూడా క్యూర్ కారు. క్యూర్ అంటే మొత్తం జబ్బు పోవడము. మొత్తం జబ్బు పోగొట్టలేకపోయినా చాలామందికి మనము జబ్బు కంట్రోల్ చేసి లైఫ్ స్పాన్ ఆల్మోస్ట్ నార్మల్ చేసే పరిస్థితి కూడా వచ్చింది ఇప్పుడు. ముఖ్యంగా కరీంనగర్ లాంటి చోటుల్లో మనకు థాలసీమియా లాంటి బ్లడ్ డిసీజెస్, అంటే మనకి క్యాన్సర్తో సంబంధం లేని జబ్బులు కూడా మనకు ఉన్నాయి. థాలసీమియా అని, సికిల్ సెల్ అని, మీ ఏజెన్సీ బెడ్లో అంతా మనకు సికిల్ సెల్ చాలా ఉంటుంది. మనకి ఇక్కడ కరీంనగర్ రామగుండం ఏరియాలో థాలసీమియా కూడా చాలా కామన్గా ఉంటుంది. వాటికి కూడా ఇప్పుడు కొత్త మందులు, కొత్త పద్ధతులు వచ్చాయి.